తెలుగుదేశమా జై తెలుగుదేశమా ప్రజల ప్రగతి కోరిన 40 చరితరా జై తెలుగుదేశమా జై తెలుగుదేశమా తెలుగు నేలమన్ననా తిరుగులేని దీవెనా జై తెలుగుదేశమా జై తెలుగుదేశమా ఇదే ప్రజల గుండెరా మీరు కదలి రండిరా పురిటిగడ్డ తెలుగు నేల అంటూ స్థాపించను తెలుగు పార్టీ ఎన్టీ రాముడు నవ్యాంధ్రకు నుడికారం కొత్త తెలుగు అంటూ పక్కాలను పట్టే చంద్రబాబు నాయుడు ఏ బడుగుకైనా వెన్నుదన్ను నిలిచి ఏ మహిళకైనా భరోసాని పెంచి నా ప్రజలు అంటూ జీవితాన్ని విడిచి ఆ ప్రగతి కోసమే శ్రమించింది నిలిచి జై తెలుగుదేశమా జై తెలుగుదేశమా ప్రజల ప్రగతి కోరిన 40 చరితరా నమస్కారం బాగున్నారా? నమస్కారం తల్లి బాగున్నారా? నమస్కారం అండి. నమస్కారం ముందు నుంచి గుండెరా మీరు కదలి రండిరా జై తెలుగుదేశమా జై తెలుగుదేశమా ప్రజల ప్రగతి కోరిన 40 చరితరా జై తెలుగుదేశమా జై తెలుగుదేశమా ఇదే ప్రజల గుండెరా మీరు కదలి రండిరా విజయోస్తు విజయోస్తు శతవత్సరాంతం దిగ్విజయమంటుంది స్వర్ణ పతాకం క్షమయేవ జయతే సద్గుణోపేతం చంద్రన్న కీర్తికి శుభమస్తు నిత్యం విజయోస్తు విజయోస్తు శతవత్సరాంతం దిగ్విజయమంటుంది స్వర్ణ పతాకం ఎగిరింది ఎగిరింది మన పసుపు జెండా కష్టాల కన్నీళ్లు తని చేరకుండా నిలిచింది నిలిచింది ఈ తెలుగు జెండా నవ్యాంధ్ర నిర్మాత చంద్రన్న అండ రైతు కుల బాంధవుడు శ్రామికుల సేవకుడు చంద్రన్న నాయకుడు వచ్చాడు అడుగో శ్రీజనుల రక్షకుడు స్వర్ణాంధ్ర సాధకుడు చంద్రన్న నాయకుడు వచ్చాడు అడుగో లోకేష్ గారు మరి మీ అభిప్రాయం ఏంటండి? చాలా వండర్ఫుల్ పర్సన్ అండి. ఆయన బాటమ్ టు ఎర్త్కి నిదర్శనం, గర్వం లేని వ్యక్తి అంటే ఆయన అండి. ప్రతి వాళ్ళు ఏంటంటే ఆయనతో మాట్లాడకుండా రకరకాల అభిప్రాయాలు రకరకాల భావనలు చెప్తారు, అది కానీ అంగీకరించండి. ఒకసారి బాబు గారితో మాట్లాడినాక మీ యొక్క అభిప్రాయం చెప్పండి, అది నేను మనస్ఫూర్తిగా చెప్పగలుగుతాను. మీ అభిప్రాయం ప్రకారం ఈసారి మంగళగిరిలో లోకేష్ గారు గెలుస్తారంటారా? 100% గెలుస్తారండి. ఎంత మెజార్టీ రావచ్చండి? మెజార్టీ అనేది ఏంటంటే ఒక మంగళగిరి ప్రజలు అభివృద్ధి కోరుకున్న దాన్ని బట్టి ఉండిద్దండి. వాళ్ళు అభివృద్ధి కోరుకుంటేనేమో ఎక్కువ మెజార్టీ వస్తుంది. అభివృద్ధి పైన వాళ్ళకి సరైన అవగాహన లేకపోతే గెలుపు అనేది శాసనవర్గ పరంగా మీకు స్థానికుడు కాదు లోకేష్ గారు అని చెప్పి ప్రచారం జరుగుతుంది. ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి. నరేంద్ర మోడీ స్థానికుడే ఏంటి ఆంధ్రాకి, ఆయన అభివృద్ధి చేసే మనస్తత్వం కలిగిన అట్లానే లోకేష్ బాబు స్థానికుడు అయినా అవ్వకపోయినా అభివృద్ధి కోరుకునే వ్యక్తి అనమాట. అది చాలా తప్పు అండి. స్థానికంగా ఉంటేనే సమస్యలు తెలుస్తాయంటే ఇప్పుడు మన పిల్లల్ని అమెరికాకి పంపిస్తున్నాడు చదువు గురించి, అక్కడ స్థానికం అవుతున్నారా ఏంటండి? అభివృద్ధి అను సమస్యలపైన అవగాహన కలిగిన వ్యక్తి మన యువ నాయకుడు లోకేష్ బాబు గారు. మీ దృష్టిలో లోకేష్ గారికి మంచి స్థానిక సమస్యల మీద అవగాహన ఉందంటారా? పూర్తి అవగాహన ఉంది. ఆయన ఓడిపోయినా కూడా నియోజకవర్గాన్ని పట్టువదలని భీష్ముడిలాగా ఉండి ఇక్కడ కురుక్షేత్రంలో
ఎలక్షన్ అనే కురుక్షేత్రంలో గెలవాలి అనే మనసు సంకల్పంతో ఉన్న వ్యక్తి అండి. అలాంటి వ్యక్తిని మనం ఓటేసి మన యొక్క బాధ్యతని చేయాలి అని నేను మనస్ఫూర్తిగా మరి కోరుకుంటున్నాను. గత చరిత్ర తీసుకుంటే చాలా సంవత్సరాల నుంచి మంగళగిరి నియోజకవర్గం ఎప్పుడూ తెలుగుదేశం పార్టీ గెలవలేదు. మరి దీని పరిస్థితి మీ అభిప్రాయం ఏంటి? ఓడించోటే గెలవాలి అనే మనస్తత్వంతో ఉన్న వ్యక్తి అండి. ఇప్పుడు ఒకటి అండి, ఓడిపోయిన చోటల్లా మారిపోయి ఆయన ఒకటేనండి, చరిత్ర సృష్టించాలి అనుకుంటున్నాడు కానీ చరిత్రని తిరగరాయాలి అని అనుకుంటున్నాడు అనమాట. అలాంటప్పుడు కొన్ని సమస్యలు ఎదురవుతాయి. అవి మనం ఆయన ఎదిరించి రావటమే ఆయన యొక్క ధర్మం అండి. నా తెలిసిన ఆలోచనలో ఆయన ఓడించోట గెలవాలి అనే గట్టి నమ్మకంతో ఉన్నాడు అనమాట. దాన్ని పెద్ద కన్సిడర్ చేయాలి అనుకోకూడదు అనుకుంటున్నాను. ఓకే అండి, మీ అభిప్రాయాన్ని పంచుకున్నందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి.